This program is sponsored by Thrill City, Hyderabad. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దేవర చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ టీమ్. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే సెన్సార్ బోర్డు దేవర సినిమాలో 3 సీన్స్ కట్ చేయాలని సూచించిందని తెలుస్తోంది. దేవరకు యూఏ సర్టిఫికెట్ లభించింది. సినిమాకు 3 సీన్లు కట్ చేసి ఒక సీన్ లో విఎఫ్ఎక్స్ సీన్ గా పేర్కొనాలని సెన్సార్ బోర్డు మూవీ టీమ్ కు సూచించింది. 3 సన్నివేశాల్లో హింస ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే షార్క్ సన్నివేశంలో అది గ్రాఫిక్ షార్క్ గా సూచించాలని తెలిపింది సెన్సార్ బోర్డు. దీనికి టీం అంగీకరించినట్లు సమాచారం. అలాగే సినిమాలో వ్యక్తి తన భార్యను తన్నడం, కత్తితో వ్యక్తి శరీరాన్ని ముక్కలు చేయటం, తల్లిని ఓ చిన్నారిని తన్నటం వంటి సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సన్నివేశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు భావించింది. దాంతో ఆ సీన్స్ ను కట్ చేయాలని మూవీ టీమ్ కు సూచించింది సెన్సార్ బోర్డు. దేవర సినిమా 2 భాగాలుగా విడుదలవుతుంది. ఈ సినిమా మొదటి భాగం రన్ టైం 177 నిమిషాల 58 సెకండ్లు. అంటే సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందన్నమాట. ఈ సినిమా ట్రైలర్ చూసి అభిమానులు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. అదేవిధంగా ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.